రాముని మొక్కారు అంటే రాముడు అని వ్యక్తిని కాదు. అక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే రామ అంటే ప్రపంచంతో అంగీకరించాలి. అయితే ఏంటి, మీలో రాముడు ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీలో అందరిలో రామ అనే రెండు తత్వాలు ఉన్నాయి. రెండు అక్షరాలు కదా అవి. ఏంటి అక్షరాలు? ఒకటోది రా, రెండోది మా. ఈ పక్క రా అని ఉంది అంటే రాక్షసత్వం ఉంది. మనందరిలో రాక్షసత్వం ఉంది. రాక్షసత్వం లేని మానవుడు అంటే ఈ భూమి మీద లేడు. అంటే కోపం ఉంది కదా, ప్రతి ఒక్కరికి కోపం లేని మనిషి అంటూ లేడు. రాక్షసత్వము. నీ ఎదుటివాడు ఎప్పుడు నీకు శత్రువు కాడు. నీలో ఉండే క్రోధమే నీకు శత్రువు. ముందు దాంతో యుద్ధం చెయ్యి. నీలో ఉండే రాక్షసత్వంతో నువ్వు యుద్ధం చేస్తే అది నశించిపోతుంది కొన్నాళ్ళు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, ఒక గంట కోపం తగ్గించుకున్నారా లేదా? రోజుకి 24 గంటలు 8 గంటలు పడుకున్నాడు, మిగతా 8 గంటలు ఒక గంట సేపు ధ్యానం ఉంటుంది. అర్థమైతే కోపం లేదు కదా ఆ క్షణంలో. ఆ తర్వాత కోపం పడితే పడవచ్చు. అంటే కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో. ఎప్పుడైతే నీ కంట్రోల్లోకి వచ్చిందో రెండో అక్షరం ఏంటండి? రా మా. రాక్షసత్వం జయించావు, రాక్షసత్వం జయించావు, మానవత్వం మిగిలింది. మానవత్వం అంటే ఏంటి? నేను ఉన్నాను, స్వామి యాత్రలో ఉన్నాను, ఏదో ఊరు వెళ్ళాను, బాగా దాహం వేస్తుంది. ఆవిడప్పుడే మన భర్తతో గొడవ పడి ఉందో ఆ అమ్మ. నాకు దాహం వేస్తుంది, అమ్మ గ్లాస్ మంచినీళ్ళు తల్లి దాహం వేస్తుంది అన్నాను. సిపా ఇప్పుడేం లేదు అన్నది అనుకోండి, దాన్ని ఏమంటాం? రాక్షసత్వమే కదా. సరే పక్కింటికి వెళ్ళి మరి నాకు దాహం తీరలేదు కదా, ఆవిడ బొమ్మని నా దాహం తీరిపోదుగా. పక్కన అమ్మ కొద్ది గ్లాస్ మంచినీళ్ళు తెల్లి అని అడిగాను. ఆవిడ అప్పుడే పిల్లలు క్యారీలు కూడా పట్టుకోవాలి, మంచి హడావిడికి ఉంది. అయినప్పుడు కూడా అయ్యో ముసలాడు పాప దాహంతో ఉన్నాడని గబాగ వేసి గ్లాస్ కడిగి మంచినీళ్ళు ఇచ్చింది. అవునా? ఇప్పుడు దాన్ని ఏమంటారు? మానవత్వం. ఈ మానవత్వం జయించాలంటే ఏం చేయాలి? మానవత్వం కూడా జయించాలంటే అయ్యయ్యో ఆయన మొహమాటం లేకుండా ఇంటి ముందుకు వచ్చి అడిగాడు, అలా అడగకుండా వెళ్ళిపోయి ఎంతమంది ఉన్నారో అని 2 కొండలు తెచ్చి చక్కగా కడిగి ఇంటి ముందు బల్ల పెట్టి ఆ 2 కొండతో నీళ్ళు పెట్టింది అనుకోండి, దాన్ని ఏమంటారు? 10 మంది కోసం చేసిన పని దైవత్వం అంటారు. రాక్షసత్వాన్ని వీడి మానవత్వంతో మిగిలి మానవత్వాన్ని కూడా జయిస్తే దైవత్వం ప్రాప్తిస్తుంది. సత్యసాయి అంతే చేశాడు, షిరిడి సాయి అంతే చేశాడు, అలాగే మన పత్రిజీ అంతే. వీళ్ళంతా చేసింది ఏంటంటే రాక్షసత్వాన్ని వీడి మానవత్వాన్ని కూడా జయిస్తే దైవత్వం ప్రాప్తిస్తుంది. ఇంత సింపుల్. అది వాళ్ళకే సొంతం కదా, మనకు కూడా సొంతం, కానీ మనం వదలలేము. వాళ్ళు ప్రయత్నించారు, మనం ప్రయత్నించారు. ఇంతే తేడా, ఇంకేంటి. అందరూ దేవుళ్ళే. వివేకానందుడుగా, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా దేవుళ్ళే, మనుషులే దేవుళ్ళుగా మారారు. అర్థం క్లియర్గా. ఇది రామ